వర్మ గారు గుడ్ ఈవినింగ్. ఏంటండి షర్మిల గారితో జగన్మోహన్ రెడ్డి గారిని అలా తిట్టిస్తున్నారు ఎంత దారుణం కానీ? అవునా? వాళ్ళు అంటున్నారు. ఎవరంటున్నారు సార్? వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారా? "ఉమ్, షర్మిల సార్ ఇప్పుడు చెప్పండి." మాకేం సంబంధం సార్? షర్మిల గారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రాజారెడ్డి గారిని రాజకీయాల్లోకి ఆహ్వానించారు, రాజకీయాల్లోకి వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనేటటువంటి మాటే వివేకానంద రెడ్డి గారి సూక్తి, గివ్ మీ ఎ ఫ్యూ యంగ్ మెన్ అండ్ ఉమెన్ విత్ నర్వ్స్ ఆఫ్ మజిల్ అండ్ స్టీల్స్ ఆఫ్ ఐరన్ ఐ విల్ షేక్ ది వరల్డ్ అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు కూడా యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటారు. ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు చేయటానికైతే ఆంధ్రప్రదేశ్ స్వామి రాష్ట్ర రాజకీయాలు వివేకానందను రెడ్డిని చేయమాకండి అయ్యా. ఏంటండి స్వామి కృష్ణాంజనేయులు వివేకానందను గారు? కూడా రెడ్డిని చేసేసారు మిత్రమా. సారీ వివేకానంద రెడ్డి అని చెప్పి వచ్చేసింది. ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు చేయడానికి రాజారెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తుంటే మాత్రం తెలుగుదేశం పార్టీ తరపున స్వాగతం, ఫస్ట్ థింగ్. ఆ తర్వాత రాజకీయ వారసుడు ఎవరనేది వాళ్ళు తేల్చుకోవాలి సార్. మేమైతే మరి రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసుడు షర్మిల గారు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే గనక కాంగ్రెస్ పార్టీకి అగెన్స్ట్ గా బీజేపీకి ఓటేయరు అని చెప్పేసి ఆవిడ ఏదేదో చెప్తా ఉన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అగెన్స్ట్ గానే పుట్టినటువంటి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన చెప్తా ఉన్నారు. సో అది వాళ్ళ గొడవ. కానీ అన్నా చెల్లెళ్ళు మరి మేము ఇన్ని రోజులు కూడా కొన్ని రోజులు డ్రామా అనుకున్నాం, కొన్ని రోజులు ఏంట్రా ఇటు సీరియస్ గానే మాట్లాడుకుంటున్నారు అనుకున్నాం. ఇన్ని జరిగినాయి. చివరికి మరి ఆవిడ ఇవాళ వచ్చేసి నిజమైన వారసుడు మా రాజారెడ్డి అని చెప్తా ఉన్నారు. సో అది వాళ్ళు తెలుసుకోవాల్సిన అంతర్గత వ్యవహారం. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ వాళ్ళ సో వారసుడు మీ వాళ్ళు పాత్ర ఏమైనా ఉందా తెలుసుకోవాలి. చెప్పండి. వాళ్ళదే, మీ పాత్ర ఏంటి? మా పాత్ర ఏముంది సార్? వెల్కమ్, రాజారెడ్డి గారికి స్వాగతం కాదు, రాజకీయాల్లో. మీరు షర్మిల గారితో అనిపిస్తున్నారని కదా. షర్మిల గారితో అనిపించాలంటే మాకేం పని సార్? షర్మిల గారితో అనిపించాలంటే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము అనిపించినట్లే అనుకుంటే ఇప్పుడు ఆవిడకి అన్యాయం జరిగింది, ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సార్. ఆవిడకి అన్యాయం జరిగింది, ఆవిడకి మరి మరి ఏం అన్యాయం జరిగిందో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. ఇక పదే మేమే అనిపిస్తా ఉన్నాం అని చెప్పేసి ఇప్పుడు షర్మిల గారు లోకేష్ గారికి క్రిస్మస్ కేక్ పంపించారు సార్. ఉమ్, దానికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారో పంపించలేదో నాకైతే తెలవదు. ప్రతి సంవత్సరం రాఖీ కట్టేవారట, 2 సంవత్సరాల నుంచి కట్టడం లేదు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి సర్వసాధారణం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ చెడు జరిగినా చంద్రబాబు నాయుడు గారి త్రూ, తెలుగుదేశం పార్టీ త్రూ జరిగింది అని చెప్పి అనుకోవటం వాళ్ళకి అలవాటు. సో దానికి ఇక మేము అనిపిస్తా ఉన్నామనంటే అది ఎలా సాధ్యం? ఓకే. ఇప్పుడు ఆవిడ ఎవరు సార్ మరి ఎల్లో శారీ కట్టుకుందని చెప్పేసి కామెంట్ చేసింది వాళ్లే కదా. ఆ తర్వాత ఒక పాన్ స్టార్ తో కంపేర్ చేశారు సార్ పార్టీ వాళ్లే. అవన్నీ కూడా మరి ఆలోచించుకోవాలి కదా. ఆవిడ కడుపు మండేసి ఆవిడ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రైట్. హౌ ఆర్ వి రెస్పాన్సిబుల్? వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే. ఓకే. శ్రీకాంత్ గారు, నమస్తే అండి. శ్రీకాంత్ గారు, ఏంటి షర్మిల గారు మాకేంటి సంబంధం? ఆవిడనే ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని, ఆవిడ ఏదో సైకో లేదో కూడా అన్నారు, వైసీపీ ఏదో అని ఇందాక మాటలోని. రాజకీయ వ్యభిచారం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. రాజశేఖర రెడ్డి గారి కత్తిలో గుండెల్లో కత్తి దింపామంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? మొదటిగా 99 టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు మీకు శుభ సాయంకాలం. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర రెడ్డి గారు వారసులు అంటేనే అది ఒక